శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. కాబట్టి ఈ ప్రకారంగానే పరంపరగా వచ్చిన ఈ నిష్కామ కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఆ యోగం అయితే ఇప్పుడు లోకంలో అదృశ్యమైపోయింది. అంటే ప్రచారము అనేది తగ్గడం ద్వారా ప్రచారంలో లేకుండా ఉన్నది. రాజర్షయ అని చెప్పడం, రాజు ఆధ్యాత్మ విద్య యొక్క అనుభూతిని కలిగి ఉంటాడు. అలా అనుభవ సిద్ధిని పొందినప్పుడు మాత్రమే వాడు రాజర్షి అని చెప్పబడతాడు. ఎందుకు అంటే రాజుకు రాజత్వము ఋషిత్వము అనేటువంటిది అంటే తన యొక్క ఇంద్రియాలను తను నిగ్రహించుకొని ఎంతవరకు చేయవలయునో అంతవరకు ఉండేటువంటి వాడు కాబట్టే రాజర్షి అని చెప్పబడుతుంది. అంటే గతంలో అయితే అనేక మంది రాజులు కూడా ఈ పరమార్థ విద్యను గ్రహించారు. అలా గ్రహించి వారంతా కూడా రాజర్షులుగానే మారిపోయారు. ఋషి అనేటువంటిది ఏమిటి అంటే అది ఒక బిరుదు. దానిని ఎవరైనా పొందొచ్చు, రాజులు మాత్రమే కాదు. ఇక్కడ మహనీయులు మహర్షులు సజ్జనులు వీరంతా కూడా ఋషులే అయ్యున్నారు. ఎందుకు అంటే వారి యొక్క అంతఃకరణంతో పాటు మిగిలినటువంటి ఇంద్రియాలను కూడా వారి యొక్క నిగ్రహశక్తికి లోబడి ఉండేటువంటివి. కాబట్టి ఇక్కడ ఈ ఋషిత్వము దానిని ఎవరైనా పొందవచ్చు. అంటే సామాన్య మానవుడు కూడానా అంటే తప్పనిసరిగా సామాన్య జనుడు సైతం కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చక్కగా కనుక సాధించినట్లయితే వాడు సామాన్యుడే అయినప్పటికీ కూడా స్త్రీ పురుషులే ఎవరైనప్పటికీ కూడా వారు మహర్షులుగా మారిపోతారు. అందుకే మనకి ఋషి ఏది కృషి అంటే చక్కని సాధన. కృషి ఉంటే మరి చక్కని మహనీయత్వాన్ని సాధించగలుగుతారు కదా. మామూలు మనుషులు కూడా ఋషులైపోతారు కదా అని చెబుతూ, అందుకే ఆధ్యాత్మిక జ్ఞానము గనక చక్కగా సాధించినట్లయితే సామాన్య మానవుడు కూడా మహర్షిగా మారిపోతాడు. అట్లాగే నిష్కామ కర్మయోగాన్ని అవలంబించి ఈ కోరిక లేకుండా ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మని ఎవరైతే చేస్తూ తన యొక్క ఇంద్రియాలను అంతఃకరణాలను జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను కూడా ఎవడైతే జయించి ఉంటాడో అటువంటి వానికి మనసు స్వాధీనం చేసుకోగలుగుతాడు. ఎందుకు అంతఃకరణాలను జయించాడు కదా. అంతఃకరణము అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలు. జ్ఞానేంద్రియాలు అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు. కర్మేంద్రియాలు అంటే నోరు చేతులు కాళ్ళు మరి మలమూత్ర విసర్జక అవయవాలు. కాబట్టి ఇవి మొత్తాన్ని కూడా నిగ్రహించాలి అంటే వాడు ఇంద్రియాలను జయించి ఉండాలి. ఇంద్రియాలను జయించాలి అంటే చిత్తము శుద్ధం అవ్వాలి అంటే వాడు చేసేటువంటి పనికి ఫలితాన్ని ఆశించక ఈశ్వరార్పణగా కర్మను ఆచరిస్తూ పోయి యోగాన్ని పొందినప్పుడు మాత్రమే ఇంద్రియాలను జయించగలుగుతాడు. అప్పుడు మాత్రమే మనస్సు అనేటువంటిది స్వాధీనానికి వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటివి స్వాధీనపడినవో ఇంకా వాటి నుండి ఉత్పన్నమైన సంకల్ప వికల్పాల ద్వారా తాను అనుకున్నది సత్యమని నిర్ణయించుకోవడం ద్వారా తాను చింతించింది కావాలి అని ఆశించడం ద్వారా ఈ లోక దేహ సంబంధమైన వస్తువులే నేను నావి అనుకునేటువంటి అహంకారం ఇవన్నీ కూడా ఎప్పుడైతే స్వాధీనపడిపోతాయో ఇక స్వాధీనపడినప్పుడు ఏది
ఏ ఏక వస్తువైనటువంటి మరి ఆ పరమాత్మ వస్తువు మాత్రమే సత్యము, అదే నేను, అదే సత్యము అని నిర్ణయించడం బుద్ధి ద్వారా, అదే దానినే చింతించడం చిత్తం ద్వారా, మరి మనసు ద్వారా కూడా అదే ఆ యొక్క పరమాత్మ వస్తువే సత్యము అని సంకల్పించడము, ఆ పరమాత్మ వస్తువే నేను అని అనుకునేటువంటి అహంకార రూపమైన ఈ నాలుగింటిని కూడా మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేవి ఎప్పుడైతే స్వాధీనం చేసుకున్నాడో వాడు ఇక కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు అనేటువంటి వాటిని నిర్జించి వేస్తాడు, వాటిని నశింపజేస్తాడు. అసలు మనసే లేకపోతే కోరిక ఎక్కడ పుడుతుంది? పుట్టదు. కోరిక లేకపోతే కోపం అనేది ఉంటుందా? ఉండదు. కోపము కోరిక లేనప్పుడు లోభము, ఇది నాకే కావాలి, ఇది లేకపోతే ఉండలేను అనేటువంటి లోభత్వం ఉంటుందా? ఉండదు. లోభం లేకపోతే ఆ వస్తువుపై మోహము, అధికమైన కోరిక అనేటువంటిది అంకురిస్తుందా? మోహము ఉండదు. ఆ మోహము లేకపోతే మదము, అసలు వస్తువే లేకపోతే ఇది నాదే అనేటువంటి మదము ఏమైనా ఉంటుందా? ఇది నేను తప్ప మరొకటి సాధించలేరు అనే మత్సరం కూడా ఉండదు. ఈ యొక్క కామక్రోధాదులు అనేటువంటివి నశించిపోతాయి ఎప్పుడైతే ఇంద్రియాలను జయించి మనసును స్వాధీనపరుచుకుంటాడో. ఈ కామక్రోధాదులు వాటి యొక్క ఇక సమ్మిళితమైనటువంటి మిగతావన్నీ కూడా నశించిపోతాయి. ఆత్మానుభవాన్ని పొందుతాడు. ఏ ఆత్మ వస్తువైతే సర్వవ్యాపకంగా సర్వే సర్వత్రా ఏకరసమాత్రమై ఉన్నదో అటువంటి ఆత్మానుభవాన్ని పొందగలుగుతాడు. అలా పొందగలిగేటువంటి వాడే ఋషీశ్వరుడు. అంటే ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వాడే అంతరేంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంతరేంద్రియాలు నిగ్రహించాడా జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ అంటే మనసుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని చొప్పించకపోతే ఇవన్నీ జడప్రాయాలే. ఇవి కూడా సూక్ష్మమైనటువంటి జడప్రాయాలే. వీటన్నింటికీ కూడా మూలం జీవుడు అనేవాడు ఉన్నాడు. ఆ జీవుడే దేవుడు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే అంతరేంద్రియాలకి అభిముఖంగా ఉన్నాడు, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. దాన్ని చూడగలిగినప్పుడు అదే కదా సర్వదేహాల యందు కూడా సంవిత్తు మాత్రముతో ఉన్నటువంటి జీవుడే దేవుడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. దేవుడు జీవుడై ఉన్నాడు, జీవుడు దేవుడే అయి ఉన్నాడు ఎప్పటి నుండి? సనాతనము నుండి. అందుకే ఎప్పుడైతే ఈ మోహము కోరిక అనేటువంటిది వదిలివేస్తాడో, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానం అనేటువంటిది వదిలివేశాడో, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ వస్తువైతే ఉన్నదో అది తానే అయి ఉన్నాడు. అందుకే త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. తనను సోహం అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఏ పరమాత్మ వస్తువు ఉన్నదో అదే నేను అనేటువంటి విషయం ఆత్మ. అటువంటి ఆత్మానుభవాన్ని తన అనుభవ సిద్ధిని పొందగలిగినటువంటి వాడు మాత్రమే ఋషిత్వము అనేది పొందినవాడు అవుతాడు. అయితే పూర్వము అదే గతంలో రాజుల కాలంలో రాజులు అనేటువంటి వారు ఆ ప్రకారంగానే వాళ్ళకి కుల గురువులు, సభా గురువులు, ఆధ్యాత్మ గురువులు, వంశపారంపర్య గురువులు అనేటువంటి వారు అనేక మంది ఉండేవారు. ఆ రాజులు ఆ ప్రకారంగానే రాజర్షులు కాగలగడానికి కారణం మహనీయులని, మహర్షులని, సజ్జనులని, ఋషీశ్వరులని, మరి గురుతుల్యులని, గురువులను వీరందరినీ కూడా రాజులు వారి యొక్క పోషణలో ఉంచుకొని వారికి ప్రాధేయపడుతూ వారిని ప్రశంసిస్తూ వారిని పోషిస్తూ వారిని శరణాగతి అంటే ఉన్నారు. కాబట్టి పారమార్థిక చింత అనేటువంటిది అకుంఠితంగా కొనసాగి ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగి అనుభవ సిద్ధిని పొందగలిగినటువంటి జ్ఞానం రాజులకు ఉద్భవించింది. అంటే మహనీయుల యొక్క దీవెనల యొక్క చలవ. కాబట్టి రాజులు ఏం చేసేవాళ్ళు? ఆ ప్రకారంగానే ఆచరించేవారు, ఇంద్రియాలను నిగ్రహించేవారు, ఋషిత్వాన్ని పొందగలిగేవారు. అందుకే వాళ్ళు రాజర్షులు కాగలిగారు అని ఇక్కడ చెప్పబడింది కదా. అయితే ఎన్నో కార్యకలాపాలు, విక్షేపాలు
వ్యవహారాలు కలిగినటువంటి రాజులే ఇటువంటి విద్యను సాధింపగలిగినప్పుడు ఇక తక్కిన వారి విషయం గురించి చెప్పాలా? చెప్పలేము. ఎందుకు? రాజులకి శత్రురాజులతో, మిత్రరాజులతో, రాజకీయమైనటువంటి విషయాలతోటి మంత్రుల సమాలోచనలు, మరి సర్వ సైన్యాధిపత్యము, సర్వ పరివారము, కుటుంబము, అనేకమైనటువంటి ప్రజలలో కరువు కాటకాలు, సస్యాలు బండటం, అడవి జంతువులు మరి వచ్చి రైతులను ఇబ్బంది పెట్టడం, మళ్ళీ వాటిని వధించడం, రైతులకి ప్రజలకి రక్షణ కల్పించడం, ఇటువంటివన్నీ కూడా రాజులు చేసేవాళ్ళు. ఎన్నో కార్యకలాపాలు చేసేవాళ్ళు. రాజకీయాలు జరిగేటువంటివి. మరి దానిలో కొన్ని ఏ విధంగా అంటే చక్కగా సమకూరేవి, మరికొన్ని వ్యతిరేకించేవి. అటువంటి విక్షేపాలు, కరువు కాటకాలు, అనేక వ్యవహారాలు ఉన్నటువంటి రాజులే ఇటువంటి ఆధ్యాత్మ విద్యను చక్కగా సాధించగలిగారు అన్నప్పుడు ఇంకా తక్కినటువంటి వారి విషయం గురించి మనం చెప్పాలా? వేరే ఎన్నో బాధ్యతలు, ఎన్నో అధికారాలు, ఎంతో ప్రభుత్వము, ఎంతో అహంకారం కలిగినటువంటి రాజ్య పదవిని అనుసరించినటువంటి వారే ఆధ్యాత్మ విద్యను సాధించి రాజర్షులు అయినప్పుడు ఇంకా తక్కిన వారి విషయం చెప్పాలా? అంటే వారికి ఏ పాటి బాధ్యతలు మాత్రం ఉంటాయి. అందుకే కొంతమంది గృహస్థులు తమకు అనేక కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగపు పనులు, వ్యవసాయ కార్యాలు ఉంటాయని, ఆధ్యాత్మిక సాధనలను చేయడం కోసం ఏమాత్రం తీరిక లేదని అవన్నీ కూడా వదిలేసినటువంటి సన్యాసులకు మాత్రమే సాధ్యపడుతుంది అని చెబుతూ ఉంటారు కదా మనలో కొంతమంది. ఇదిగో ఫలానా బాధ్యత ఉన్నది, ఆ బాధ్యత అయిపోయిన తర్వాత ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను అని చెప్తూ ఉంటారు. అంటే అది సన్యాసులకు మాత్రమే. భార్యా బిడ్డలు, వ్యవసాయ పనులు, వ్యాపార సంబంధాలు, కుటుంబ పోషణలు ఇవేవి కూడా చేయనటువంటి వారు కేవలం సన్యాసులే. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి వారికి మాత్రమే తీరిక ఉంటుంది, కానీ మాకు తీరదు అని. మాకు అనేక కుటుంబ వ్యవహారాలు ఉన్నవి, ప్రతి బాధ్యతను మేము వహించాలి, మాకు ఉద్యోగాలు ఉన్నవి, వ్యవసాయాలు ఉన్నవి, వ్యాపారాలు ఉన్నవి, దీనివల్ల మాకు కుదరదు అని ఇది ఒక మిషగా చూపించి దాని జోక్యం అనేటువంటిది చేసుకోరు. మరి ఇది ఎవరికి సాధ్యపడుతుంది అంటే కేవలం ఈ పనులన్నీ వదిలేసిన సన్యాసులకే సరిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఈ వాక్యము నిజమేనా అంటే కాదు. ఎందుకు అంటే చేయలేని దానికి కారణం ఒకటి కల్పించుకుంటారు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది ఎవ్వరినీ ఏమీ యాచించక్కర్లా, ఇంత డబ్బు అనేది దానికి వ్యయం చేయక్కర్లా, దానికోసం కొంత సమయాన్ని కేటాయించనక్కర్లా. వానికి మానసికమైనటువంటి భక్తి, పరిపక్వత, వినయము ఉన్నప్పుడు తప్పనిసరిగా దాని మీద ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు ఎన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నా కూడా ఆధ్యాత్మ విద్య అనేటువంటిది సాధించుకోగలుగుతాడు. అంటే ఆ వాక్యము అప్పుడు సన్యాసులకే సరిపోతుంది, కానీ మాబోటి వాండ్రకు గృహస్థులకు సాధ్యము కాని పని అని చెప్పడం అనేటువంటిది సత్యమా అంటే కానే కాదు. అదంతా కూడా చేయలేని దానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వంక అని చెబుతూ, అంతేకాదు రాజుకు లేనటువంటి వ్యవహారాలు గృహస్థులకున్నాయా? రాజుకు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని కలాపాలు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని రాజకీయాలు, మరి శత్రు మిత్ర దేశాల యొక్క మాటలు, చర్చలు, ఇటువంటివి అనేకం వారికి కుటుంబాలు ఉంటాయి. కాబట్టి మరి వారే ఈ యొక్క ఆధ్యాత్మ విద్యని అనుసరించగా తక్కినటువంటి గృహస్థుకి 2-3 అంటే కొన్ని లక్షల మందిని పాలించేటువంటి రాజుకు లేనటువంటి బాధ్యతలు, సమయము ఈ గృహస్థునికి దొరకవా అంటే దొరుకుతాయి. కాబట్టి పూర్వకాలపు రాజులలాగానే ఏ విధంగా అంటే రాజుకు లేనటువంటి వ్యవహారాలు గృహస్థులకు ఉంటాయా అంటే ఉండవు. కానీ ఆ పూర్వకాలపు రాజులలాగానే సర్వులు కూడా గతంలో ఉన్నటువంటి రాజులు మాత్రమే అలా చేశారు.
కానీ మనకి ఇప్పుడు రిపబ్లిక్ రాజ్యం వచ్చింది. అంతకుముందు ఇప్పుడు అంతా మంత్రుల పరిపాలన. అంతకుముందు ఉండేటువంటిది రాజులే. ఏది ఇంగ్లీషు వారు వచ్చి ఈ భారతదేశాన్ని కబ్జా చేయకముందు, వారు వారి చేతుల్లోకి తీసుకోకముందు రాజులకి గొడవలు పెట్టి చేసినటువంటి వారు. అప్పట్లో ఇది రాజరిక పాలనే. ఈ మంత్రుల పరిపాలన అంతా కూడా భారతదేశం మళ్ళీ కూడా ఇంగ్లీష్ వారి చేతి నుండి విముక్తి పొందిన తర్వాత వచ్చింది. బానిసత్వపు సంఖ్యలు తెంచుకొని స్వతంత్ర భారతావనిగా వెలిసిందో అప్పటి నుండి మొత్తం కూడా మంత్రుల పరిపాలనే వచ్చింది. రాజులేని రాజ్యం రిపబ్లిక్ రాజ్యం. కాబట్టి ఈ విధంగా ఈ పూర్వకాలం రాజుల్లాగానే సర్వులు కూడా, అంటే ప్రతి ఒక్కరూ, ఒక్క రాజరిక పాలనే కాదు, సర్వేక సమస్తంలో ఉన్నటువంటి మానవ దేహం ధరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ నిష్కామ కర్మ, ఏ యొక్క ఫలితాన్ని చేసేటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి ప్రతి కర్మ కూడా యోగంగానే మారుతుంది, సత్వకర్మ. ఆ నిష్కామ కర్మయోగము మొదలైనటువంటి పరమార్థ సాధనలను ఇక్కడ పరమార్థము అనే అనేక పర్యాయాలు ఈ పదం రాబడుతూ ఉన్నది. పరమార్థము అంటే పరమ అర్థము, అంతకంటే గొప్పదైనటువంటి అర్థము అంటే సంపాదన లేదు. అది దేనిని కల్పిస్తుంది అంటే మోక్షతత్వాన్ని, నిర్వాణ పదాన్ని పొందింపజేసేటువంటి అమూల్యమైనటువంటి జ్ఞాన సంపాదన. ఆ జ్ఞానధనమే పరమార్థము, పరమ అర్థము. ఇక్కడ పరమార్థము ఏం చేస్తుంది? 4వ పురుషార్థాన్ని చక్కగా సుస్థిరంగా నిలదొక్కునేటట్లు చేస్తుంది. అదే మోక్షము. మిగిలినటువంటివి ఈ యొక్క ధర్మము, అర్థము, కామము అనేటువంటిది ఇహలోక సంపాదన, శారీరక సంబంధించినటువంటి సంపాదన. దీనికోసం ధర్మాన్ని అనుసరించి డబ్బు సంపాదించాలి. ఆ ధర్మానికి అనుసరించినటువంటి డబ్బుతోటే తన యొక్క వివాహ కార్యక్రమాలు చేసుకొని తన యొక్క కోరికలు, ఇంకితరత్రా కోరికలు తీర్చుకోవచ్చు. అంతేకాని ధర్మానికి వ్యతిరేక్తమైనటువంటిది కాదు. అందుకే ఈ 4 కూడా మరి ధర్మ అర్థ కామాలు పురుషార్థాలైతే పరమ పురుషార్థం, చతుర్విధ పురుషార్థం మోక్షము అనే చెప్పబడుతూ ఉన్నది. అందుకే ఇక్కడ యోగాది పరమార్థ సాధనలను అనుసరించి పరమార్థము, పర అన్నప్పుడు ఇతరమైనటువంటి అర్థం ఏంటది? జ్ఞానం అనేటువంటి ధనాన్ని సంపాదించుకోవటం. జ్ఞానధనం సంపాదన. ఆ జ్ఞానధనం అనేటువంటిది దేనికి ఉపకరిస్తుంది? తనను తాను మరి శాశ్వతంగా పరమాత్మ పదాన్ని అంటి స్థిరపడేటట్టు చేస్తుంది. ఏ విధంగా ఏహ సంబంధమైనటువంటి ధనాన్ని ఆర్జించిన వాడు కోరినటువంటి వస్తువులను కొనుక్కొని మరి దాని ప్రకారం వసతులు అవి కల్పించుకొని సౌకర్యవంతంగా దేహాన్ని చూసుకుంటూ ఉంటాడో అలాగే వీడు కూడా అదే విధంగా చేస్తూ ఉంటాడు. ఇహ సంబంధమైన ధనముతో వాని యొక్క సౌకర్యవంతమైన జీవితాన్ని ఏ విధంగా తీసుకొచ్చుకుంటున్నాడో అదేవిధంగా ఈ పారమార్థికమైనటువంటి విషయంతోటి పరమార్థ సాధన అనేటువంటిది చేస్తాడు. ఈ పరమార్థం అంటే గొప్పదైనటువంటి ధనాన్ని సముపార్జించుకొని దాని ద్వారా వాడు పొందవలసినటువంటి మోక్షస్థానాన్ని పొందుతాడు, పరమపదమునందు స్థిరత్వాన్ని పొందుతాడు అని చెబుతూ, అంటే ఈ యొక్క నిష్కామ కర్మ యోగము మొదలైనటువంటి పరమార్థ సాధనలను అనుష్ఠించి ఎవరైనా సరే సర్వులు దానిని అనుష్ఠించిన వారు ప్రతి ఒక్కరూ కూడా తరింపవచ్చు. అందుకే రాజర్షులు అని చెప్పబడింది. ఇక్కడ రాజర్షులు తెలుసుకున్నారు ఏది? ఆధ్యాత్మిక విద్య అని చెప్పబడిన కారణము చేత తక్కిన వారు తెలుసుకోలేరు అనేటువంటి అర్థమా కాదు. ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఆ యొక్క జ్ఞానమునందు జిజ్ఞాస కలిగి ఉంటారో వారు ప్రతి ఒక్కరూ కూడా అందుకే ఏమని చెప్పబడింది? సర్వులు కూడా ఈ విధమైనటువంటి ఆధ్యాత్మ సాధన ద్వారా వారిని వారు తరింపజేసుకోవచ్చు అని చెబుతూ, తక్కిన వారు తెలుసుకోలేరు అనేటువంటి అర్థం కాదు. రాజులు మాత్రమే తెలుసుకుంటారు అంటే మిగతా వారు తెలుసుకోలేరు అనేటువంటి విషయం కానే కాదు. అయితే ఆ కాలంలో దానిని ఆచరించేటువంటి వారిలో రాజులు మాత్రమే ప్రధానులై ఉండేవారు.
వారి ప్రధానత్వం ఏ విధంగా అంటే యథా రాజా తథా ప్రజ, రాజు ఏ విధంగా అనుసరిస్తూ ఉన్నాడో ప్రజలు కూడా అదే విధంగా అనుసరించేవారు. రాజు భక్తుడైతే ప్రజలు భక్తులవుతారు, రాజు జ్ఞానవంతుడైతే ప్రజలు జ్ఞానవంతులవుతారు. అదేవిధంగా పారమార్థిక చింతలు చేస్తూ ఉంటే ప్రజలు కూడా ఆధ్యాత్మిక సాధనలు చేసేవారు. అందుకే అప్పటి రాజులు ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యను అనుసరించడంలో ప్రధాన భాగాన్ని పోషించేవారు. ఇంకా కూడా అర్జునుడు రాజై ఉన్నాడు కదా. అలా రాజై ఉండినందువలన పూర్వపు రాజుల యొక్క ఆ మార్గాన్ని అనుసరించడంలో అతనికి కష్టతరమైనది ఏది కూడా ఉండదు అని తెలియజేస్తూ నష్ట, ఏది సకాలే నేహమహత యోగో నష్ట పరంతప, నష్ట అనే పదానికి పూర్తిగా నశించిపోయింది అనేటువంటి అర్థం స్ఫురిస్తుందా? కానే కాదు. ఎందుకంటే కాలగర్భములో రాజర్షులు ఎరిగినటువంటి ఆ బ్రహ్మ విద్య యొక్క నిష్కామ కర్మయోగం యొక్క ప్రచారం లోకంలో సన్నగిల్లింది అనే అర్థము. అందుకే ఇక్కడ రాజర్షులు అంటే రాజులు చాలామంది అంతరించారు కదా. ఎందుకు అంటే జమదగ్ని కుమారుడు పరశురాముడు ఆ యొక్క కార్తవీర్యార్జునుని యొక్క క్షత్రధర్మాన్ని అణిచివేయాలి అని క్షత్రియులందరిపై ఆగ్రహించి 21 సార్లు భూమండలమంతా కూడా ప్రదక్షిణ చేస్తూ దొరికినటువంటి రాజులను దొరికినట్లుగా నశింపజేశాడు. దానివలన రాజవిద్య అనేటువంటి రాజులు అనుసరించేటువంటి పారమార్థిక విద్య అనేటువంటిది ప్రచారం చేయలేకపోవడానికి అదొక కారణం. ఎందుకు అంటే పరశురాముడు రాజులను వధించడం మొదలైనటువంటి అవాంతరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినవి కదా. అందుకే రాజర్షులు ఎరిగినటువంటి ఆ బ్రహ్మ విద్య యొక్క నిష్కామ కర్మ యోగం యొక్క ప్రచారము అనేటువంటిది లోకంలో ఒకంత బలహీనపడింది అని అర్థమే. కానీ అసలు నష్ట అంటే ఆధ్యాత్మిక విద్య పూర్తి అంతరించింది అనేటువంటి విషయం కానే కాదు. కాకపోతే ఇక మనకి అవ్యయం అంటే ఇది ఎటువంటిది? ఆధ్యాత్మ విద్య నాశరహితమైనది, నాశము లేదు. అది ఉత్పన్నమైతే నశిస్తుంది, దానికి ఉత్పత్తి నాశాలు అనేవి లేవు. అది సదా సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి వస్తువు కాబట్టి అవ్యయం, అది నాశరహితమైనది అని చెప్పడం కోసం ఇక్కడ ఒకంత వ్యాఘాతం అనేటువంటిది కలుగుతుంది. అంటే పరమాత్మ ఎలా శాశ్వతుడో అతని చేత సృజించబడినటువంటి, ఆయన చేత రచింపబడినటువంటి, పరమాత్మ చేత ఉత్పన్నము చేయబడినటువంటి ధర్మము కూడా శాశ్వతమైనది అవుతూ ఉన్నది కదా అని చెబుతూ సయేవాయం మయా తేధ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. అర్జున, నువ్వు మొట్టమొదట నాకు భక్తుడిగా ఉన్నావు, తర్వాత మిత్రుడుగా కూడా ఉన్నావు. కాబట్టి ఆ పురాతనమైనటువంటి నిష్కామ కర్మయోగాన్ని పురాతనంలో ప్రాచీన కాలంలో రాజుల కాలంలో మొట్టమొదట నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా ఫలితాన్ని వదిలివేసి చేయబడినటువంటి కర్మయోగంగా ఎలా మారిందో దానిని గురించే మళ్ళీ కూడా నేను నీకు తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పి ఉన్నాను. అది ఎటువంటిది అంటే మిగులా శ్రేష్టమైనది. ఎంత గొప్పది అంటే చాలా చాలా శ్రేష్టమైనది, అంతకు మించినది లేదు. ఎందుకు? ఉపాధులను నశింపజేసేటువంటిది, శాశ్వతమైన పరమపదమునందు స్థిరత్వాన్ని విశ్రాంతిని కలగజేసేటువంటిది. అందుకే అది మిగులా గొప్పది అని చెబుతూ, అంతేకాదు చాలా రహస్యమైనది అని కూడా నీకు తెలియాలి. రహస్యమైనది అంటే ఎంతో గుప్తమైనది, ఎంతో గుహ్యమైనది, అంత రహస్యమైనటువంటి విషయమే ఆధ్యాత్మ విద్య. దానిని గురించి నీవు తెలియు అంటే ఇక్కడ భగవానుడు అర్జునుడికి ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క నిష్కామ కర్మయోగము మొదలైనటువంటి పరమార్థ విద్య ఉన్నది కదా, అది ఇప్పుడు ఉత్పన్నమైనది అనుకుంటున్నావేమో, క్రొత్తగా ఆవిర్భవించినది కానే కాదు.
ఎందుకు? ఆది అంటే సృష్టి ప్రారంభానికి ముందే అది అనాది కాలం నుండే ఉన్నది ఈ ఆధ్యాత్మ విద్య, పరమార్థ విద్య. కాబట్టే అది పురాతనము అని చెప్పబడింది. అయితే అది కొన్ని కాల పరిస్థితులు అంటే త్రేతాయుగము, దానికి ముందు ఉన్నటువంటి కృతయుగము, త్రేతాయుగానికి తరువాతది ద్వాపరయుగము, దాని తర్వాతది కలియుగము. ఈ యుగాల కాలాన్ని ఆ యొక్క కాలానికి తగినటువంటి పరిస్థితులను బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి కాలగర్భంలో ఇది ఒకంత కలిసిపోయినట్లుగా ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు దైవము. కానీ లేకపోతే దైవాంశ సంభూతులైనటువంటి మహనీయులు కానీ అవతరిస్తారు. అలా అవతరించి మళ్ళీ కూడా అలా మరుగవుతున్న బలహీనపడుతున్నటువంటి ఆ జ్ఞానాన్ని మళ్ళీ కూడా దాన్ని సముద్ధరిస్తారు, దానిని మళ్ళీ ఉద్ధరిస్తారు, మళ్ళీ దానిని బలహీనపడిన దాన్ని బలపరుస్తారు, దాన్ని మళ్ళీ గొప్పగా ప్రచారంలోకి తీసుకొని వస్తారు. ఇటువంటి ప్రాచీనమైనటువంటి ఉత్తమ విద్యే ఆధ్యాత్మ విద్య. ఆ ఉత్తమమైనటువంటి విద్యనే శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యులు అర్జునునికి ఇప్పుడు బోధించి ఉన్నారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.